ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని కాసింపేట, పారువెల్ల గ్రామ పంచాయతీలలో శుక్రవారం ఏర్పాటు చేసిన 21 సీసీ కెమెరాలను ఏసీపీ విజయ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం కాసింపేటలో కమ్యూనిటీ పోలీసింగ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా నేరాల అదుపు కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి గ్రామంలో దొంగతనం అరికట్టడానికి ప్రతి ఒక్కరూ తమ ఇండ్ల వద్ద వాణిజ్య సముదాయాల దగ్గర సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల నిఘా వల్ల నేరాలు చాలా వరకు తగ్గాయని, ఒకవేళ ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగిన నిందితులను చాలా త్వరగా పట్టుకోవడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. వాహనదారులకు హెల్మెట్లను, క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ బొల్లం రమేష్, ఎస్ఐ నరేందర్ రెడ్డి, కాసింపేట సర్పంచ్ కర్నే చంద్రయ్య, పారువెల్ల సర్పంచ్ యాళ్ల లక్ష్మి, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మెయిన్ గా ముఖ్యంగా హైవేలో ఎంటర్ చేసినప్పుడు అక్కడ ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంది, అక్కడ జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు కూడా చెప్పాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న యూత్స్ కోసం, పిల్లల కోసం గేమింగ్ గురించి ఐడియా ఉంది అందరికి. గేమింగ్ అంటే ఏంటి? చాలా గేమింగ్ యాప్స్ ఉన్నాయి మొబైల్ ఫోన్లు, చాలా మంది ఆడతారు. ఐడియా ఉందా ఎవరికి గేమింగ్ గురించి? పక్క కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్ ఐడియా ఉంది? అట్లాగే ఉంటాయి, సేమ్ ఎట్లా మీరు గ్యాంబ్లింగ్ చేస్తారు, కార్డ్స్ ఆడి అట్లా మొబైల్ ఫోన్లు కూడా ఉంటాయి. ఇప్పుడు 2 కేసులు జరిగింది, ఒకటి బాణకుందర మండలం, ఒక తిమ్మాపూర్ మండలం. ఒక కేసులో రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ ఒక సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఉన్నారు. అతను అడిక్ట్ అయ్యారు గేమింగ్ లో. 2 ఇయర్స్ నుంచి ఆడుతున్నారు. స్టార్టింగ్ లో ఏమవుతుందంటే, స్టార్టింగ్ లో చిన్న ప్రాఫిట్ వస్తాయి. ఆ తర్వాత మీరు నమ్మకం అవుతుంది ఆ యాప్ మీద. దెన్ మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. అట్లాగే ఇన్వెస్ట్ చేసి 4 lakhs ఎక్కువ అయింది తనకి. ఈ వాజ్ అండర్ 4 lakh డెప్త్. అమ్మ నాన్నకి అడగాలి, నాకు డబ్బు ఇవ్వాలి. కొంచెం డబ్బు ఇచ్చారు, కొంచెం డబ్బు అకౌంట్ నుంచి తీశారు. ఆ తర్వాత కూడా అప్పు కంప్లీట్ కాలేదు. ఏం ప్లాన్ చేశారు? ఎవరున్నా ఇట్లా అలోన్ పర్సన్ ఉంటే, ఒక పర్సన్ ఉంటే అక్కడ నుంచి బెదిరించి దొంగతనం చేయాలి, రాబరీ చేయాలి, ఇట్లా ప్లాన్ చేశారు. ఆ ప్లాన్తో పాటు ఒక 55 ఒక వేసు ఉంది, లేడీ ఉంది, డైలీ వేజ్ లేబరర్. టవర్ సర్కిల్లో వెయిట్ చేసినప్పుడు ఇతను వచ్చారు, అన్న పంట భూమిలో పని ఉంది, మీరు వస్తారా? ఓకే. ఇక్కడ నుంచి టౌన్ నుంచి ముస్తాఫాపూర్ అవుట్స్కట్స్ వరకు తీసుకెళ్లారు. అక్కడ బలవంతంగా ఆమె దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ అన్ని తీశారు. ఆ తర్వాత ఏంటి, ఆమె ఇచ్చారు, మీరు తీసుకోండి, నాకు ఏం చేయకండి, మీరు తీసుకోండి. కానీ ఆమెకి ఇట్లా వదిలిస్తే ఏమవుతుంది? ఆమె పోలీస్కి చెప్తారు, పోలీస్ వాళ్ళు నాకు పట్టుకుంటారు, మొత్తం ఆ బెనిఫిట్ ఏంటి? దెన్ వాట్ ఈ ప్లాంట్, ఈమెకి చంపేశాలి. పెద్ద బావి ఉంది అక్కడ ముస్తాఫాపూర్ అవుట్స్కట్స్ లో, 30 feet డెప్త్ ఉంది. దీంట్లో పుష్ చేశారు. దెన్ కింద చూస్తే ఈమె స్విమ్మింగ్ తెలుసు ఈమెకి. స్విమ్మింగ్ ఒక రోప్ పట్టుకుని ఉన్నారు అక్కడ, మోటార్ కోసం ఒక రోప్ ఉంది. దెన్ రోప్ కూడా కట్ చేశారు. ఆ తర్వాత పడిపోయారు అక్కడ నుంచి. కానీ ఇంకొకటి ఎలక్ట్రిక్ మోటార్ కేబుల్ కూడా ఉంటాయి, బ్లాక్ కలర్. అది పట్టుకొని 20 hours వరకు ఆ లోపల ఉన్నారు, బావి లోపల. నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరైనా అక్కడ వస్తే చూసి ఆమెకి రెస్క్యూ చేశారు.